పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములు. ఆది గురువు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఆది గురువు శ్రీ సద్గురు సదానంద మహాయోగ్య నా ఆత్మ ప్రణామములు. అలాగే పిఎస్ఎస్ఎం మూమెంట్లో మహా అవధూత చంద్రశేఖర శర్మ గారికి నా ఆత్మ ప్రణామములు. మనం ఇప్పుడు సంగాల గ్రామంలో ఉన్నాం. ఇది ఒక మహాశక్తి క్షేత్రంగా అవతరించింది. కారణం చెప్తున్నాను. ఈ గ్రామం కర్నూలు జిల్లాలో సి బెలగల్ మండలంలో, అంటే ఎమ్మిగనూరుకి సమీపంలో సి బెలగల్ మండలంలో సంగాల గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నాం. శ్రీ చంద్రశేఖర శర్మ గారు, ఆయన మహా అవధూత యాదాటి చంద్రశేఖర శర్మ, ఆయన సమాధి స్థల్ ఇక్కడ సంగాల గ్రామంలో ఉంది. మనం అక్కడికి వచ్చాం. మన ప్రేక్షక దేవుళ్ళ అందరికీ కూడా మన చంద్రశేఖర శర్మ గారిని, అవధూత గారిని పరిచయం చేద్దాం. పిఎస్ఎస్ మూమెంట్లో ఒక కోహినూరు వజ్రం లాంటి గొప్ప అవధూత ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రిజీ గారి నిజమైన శిష్యులు. ఆయన ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఎంతో ధ్యాన సాధన, అలాగే ఎన్నో అద్భుతాలు ఆయన చేశారు. ఆయన సహచరులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు ఈ సంగాల గ్రామంలో. వారిని అందరినీ కలుసుకుంటూ వారిని అందరి విశేషాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు యాదాటి చంద్రశేఖర శర్మ గారి సమాధి స్థల్ అది. ఇక్కడ మేము వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒక అద్భుతమైన వైబ్రేషను. మరి మహా అవధూత ఆయన ఈ సంగాల గ్రామాన్ని ఎంచుకున్నారు, ఇక్కడ సమాధి అయ్యారు. ఆయన గురించి ఎన్నో విషయాలు మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి ప్రతి సంవత్సరం మనకి ఆరాధనోత్సవాలు కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. వందలాదిగా వేలాదిగా ఇక్కడ తరలిస్తుంటారు. ఆయన గురించి కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఆయన సహచరులు రాముడు ఇక్కడ కార్యనిర్వాహకులుగా ఉన్నారు. మరి ఆయన గురించి పూర్తి వివరాలు వారి మాటల్లో తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇది దర్శించాల్సింది. ఇక్కడకు ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్లు ఈ శక్తి స్థల్ని దర్శించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన పిఎంసి ఛానల్ ద్వారా మన గురువుగారు ఆదేశాను ప్రకారం ప్రపంచమంతా కూడా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు మరి అందరూ వినాలి, ప్రపంచంలో అందరూ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలి అని అందుకోసమే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆవిష్కరింపబడింది. మరి శ్రీకారం చుట్టారు పత్రిజీ గారు. 2018 నుంచి ప్రసారాల రూపంలో అద్భుతంగా 150 దేశాల్లో ప్రసారం అవుతుంది. అలాగే మన పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్కరి అనుభవాలను కూడా మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. ఎంతోమంది పిఎంసి ఛానల్ చూస్తూ ధ్యానం గురించి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ శాకాహారులుగా ధ్యానులుగా తయారవుతున్నారు. మరి పిఎస్ఎస్ మూమెంట్కే ఒక తలమానికంగా, ఒక అవధూతగా ప్రసిద్ధి పొందారు మన చంద్రశేఖర శర్మ గారు. వీరి గురించి చాలామంది పాత వాళ్ళకి తెలుసు, కానీ ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చంద్రశేఖర శర్మ గారి జీవిత విశేషాలు అందిస్తున్నాం. ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రపంచమంతా వీక్షిస్తున్నారు. ఆయన గురించి మరి రాముడు గారి మాటల్లో మనం అంతా తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, వెల్కమ్ రాముడు గారు. మరి మీరు ఈ సంగాల గ్రామ వాస్తవ్యులు. చక్కగా మరి చంద్రశేఖర శర్మ గారితో మీకు ఎంతో అనుబంధం ఉంది. మరి ఇక్కడ ఒక గొప్ప పిరమిడ్ కూడా నిర్మించారండి సంగాలలో. మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించారు 35 అడుగులతో. మరి కర్నూలు బుద్ధ పిరమిడ్ ఎలా ఉంటుందో ఇది కూడా గ్రౌండ్ లోపల మరి అండర్ గ్రౌండ్లో నిర్మించబడిన పిరమిడు. అది 2010లో దాని భూమి పూజ జరిగి 2015లో విశ్వ కళ్యాణానికి అది సిద్ధమైంది. మరి దాన్ని సృష్టికర్త వీళ్ళంతా కూడా మరి దాని వెనుక వీళ్ళ కృషి ఎంతో ఉంది. అలాగే 2015లోనే
మన చంద్రశేఖర్ మాస్టర్ గారు సమాధి అవ్వటం, ఆయనది కూడా ఇక్కడికే మరి ఆ మహాసమాధి ఇక్కడే నిర్మించుకోవడం కూడా జరిగింది. మీరంతా చూస్తూ ఉన్నారు, చంద్రశేఖర్ శర్మ గారి సమాధి స్థల్ని మనం దర్శించుకుంటున్నాం. అలాగే ఆ రాముడి గారి మాటల్లో ఇక్కడి ఈ ప్రాంతం యొక్క ఆయన ఇక్కడ ఎన్నో సార్లు విచ్చేయడం, మరి చంద్రశేఖర్ శర్మ గారు పక్కన నాగల్దిన్నె, మరి ఎమ్మిగనూరు, ఈ ప్రాంతం అంతా ఆయన చాలాసార్లు పర్యటించారు. మరి రాముడి గారి మాటల్లో మనమంతా కూడా చంద్రశేఖర్ శర్మ గారి గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాముడి గారు. నమస్తే సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహాగురువు సదానంద యోగి గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈ వీక్షిస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇది సంగాల గ్రామము. నా పేరు మన పిరమిడ్ వ్యవస్థలో సంగాల రాముడు అంటారు. నేను 1997లో ధ్యానంలో నేను రావడం జరిగింది. అంటే నేనే వెళ్ళి నాగల్దిన్నెలో ధ్యానం చేస్తున్నారని విని అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ఒక చిన్న అబ్బాయి రాముతో ధ్యానం పరిచయం నాకు దొరికింది ఆ రోజు నుంచి నేను ధ్యానంలో ఫస్ట్ సిట్టింగ్లోనే ఒక 3 అనుభవాలు వచ్చాయి. మొదటిది సూక్ష్మ శరీరయానము, రెండవది ఇక్కడ ఒక వెలుగు వచ్చి ఆ వెలుగు వెంట నేను వెళ్ళడము, తర్వాత విశ్వంలో నుంచి ఒక రింగులాగా వచ్చి నా చుట్టూతా ఆ వైబ్రేషన్స్ ఆ కిరణాలన్నీ వెదజల్లడము, ఇలా 45 నిమిషాల్లో నాకు 3 అనుభవాలు వచ్చాయి. అలా ప్రతిరోజు ఒక అనుభవం. అలా మేము ధ్యానంలో వెళ్తూ చివరికి మా చంద్రశేఖర్ శర్మ సారుతో పరిచయం ఏర్పాటు అయింది. పరిచయం జరగడం వల్ల ఈ నాగల్దిన్నె చుట్టుపక్కల గ్రామాల్లో 2003 ధ్యాన రాయలసీమ ప్రాజెక్టు సందర్భంగా మేము చంద్రశేఖర్ శర్మ సార్తో రోజు ఒక గ్రామానికి వెళ్ళి క్లాసులు చెప్పడము, ప్రతి మండలంలో ఒక మండలం తీసుకొని ఒక మండలంలో ప్రతి ఊరికి వెళ్ళి ధ్యానం చెప్పాలా. అది ధ్యానాల రాయలసీమ ప్రాజెక్టు మొట్టమొదటిసారి. 2003కు ధ్యాన రాయలసీమ, 2004కు ధ్యాన ఆంధ్రప్రదేశ్, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్. ఇది పత్రిసారు ప్రతి క్లాసులో చెప్తూ ఉండేవాళ్ళు. ఆ రకంగా మొదటగా ధ్యాన రాయలసీమ ప్రాజెక్టులో ఈ చంద్రశేఖర్ శర్మ సార్తో మా పూర్తి పరిచయం. అంటే మేము కలిసి మా ఇక్కడే సంఘాలలో ఉంటూ ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ క్లాసులో నిర్వహిస్తుండే వాళ్ళం. అలాగా మాకు చంద్రశేఖర్ శర్మ సారు బాగా పరిచయం కావడం జరిగింది. అప్పటి నుంచి మేము ఎక్కడ క్లాసులు జరిగినా అక్కడికి వెళ్ళి మేము కలిసి ఉండేవాళ్ళము. మొదటిసారి 1999లో కర్నూలులో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొదటి ధ్యాన యజ్ఞంలో మళ్ళీ మేమంతా కలిసి పనిచేయడం. అంటే రాత్రింపవళ్ళు ఆ గ్రౌండ్ క్లీనింగ్ కానీ, వంటల పనులు కానీ, ఇవన్నీ కూడా మేము మా గ్రూప్ అంతా చంద్రశేఖర్ శర్మ సార్తో మేమంతా కలిసి పనిచేసేవాళ్ళం. అలాగే ఆంజనేయ శర్మ సారు, పాల్ సారు, వీళ్ళతో కలిసి మేము అన్ని ధ్యాన యజ్ఞాల్లో అప్పటి నుంచి 99 నుంచి ప్రతి ధ్యాన యజ్ఞంలో పాల్గొంటూ మా ప్రయాణం, ఈ ధ్యాన ప్రయాణం ఇలా సాగుతూ వచ్చింది సార్. మరి చంద్రశేఖర్ శర్మ సార్ గురించి చెప్పాలంటే ఆయన అప్పటికే ఒక గొప్ప యోగీశ్వరుడు, ఒక థర్డ్ ఐ మాస్టర్. మొదట్లోనే అసలు 92లో చంద్రశేఖర్ శర్మ సారు ధ్యానంలోకి రావడం జరిగింది. అది ఎలా అంటే ఆయన చెప్పింది, మహావతార్ బాబాజీ ఒక మెసేజ్ ద్వారా మీరు కర్నూలుకి వెళ్ళండి, అక్కడ సుభాష్పత్రి అని ఒక ఆయన ధ్యానం చెప్తుంటాడు, ఆయనతో పాటుగా మీరు ధ్యాన ప్రచారం చేయండి అని మహావతార్ బాబాజీ చంద్రశేఖర్ శర్మ సార్కి ఆ యొక్క మెసేజ్ ఇవ్వడం ద్వారా ఆయన వచ్చి పత్రి సార్ని కలిసి ఆ యొక్క ధ్యాన ప్రచారంలో భాగంగా తన జీవితాన్నే
ధ్యానానికి అంకితం చేసి అక్కడే కర్నూల్లో ఉంటూ 2 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి పిరమిడ్కి వచ్చే వాళ్లకు ధ్యానం నేర్పిస్తూ, చుట్టుపక్కల ఎక్కడైనా క్లాసులు ఉంటే అక్కడికి వెళ్ళి క్లాసులు చెప్తూ, ఈ ఎమ్మిగనూరు, ఆదోని, మరి తాడిపత్రి, గుంతకల్లు, గుత్తి, ధర్మవరము, ఇవన్నీ కూడా తిరుపతి, మరి విజయవాడ రాఘవరావు సార్తో కూడా ఈయనకు పరిచయం ఉంది. అక్కడ పిరమిడ్ రావడానికి ఈయన చెప్పిన విధానాల పరంగానే అక్కడ పిరమిడ్ కట్టడము. ఈయనకి ఎంతో అప్పటికే ఆత్మజ్ఞానం ఉంది, ఒక పరిపక్వమైన మాస్టర్ అప్పటికే. మరి ఇంకా ధ్యానంలో, పిరమిడ్ ధ్యానంలో వచ్చిన తర్వాత ఎంతటి పరిపక్వత అంటే, ఒకసారి ఎమ్మిగనూరులో వీరన్న శెట్టి అని గురు రాఘవేంద్ర పిరమిడ్ ఆయన అక్కడ ఆ కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. ఎమ్మిగనూరు పిరమిడ్ రావడానికి ఆయన అక్కడ మెయిను. ఆయన దగ్గర ఒకసారి ఈయన, సార్ బెంగళూరు పోవడానికి డబ్బులు కావాలంటే ఎంత సార్ అని అడిగాడు చంద్రశేఖర్ శర్మ సార్. ఎంత ఇవ్వాలి సార్ అని అడిగితే చంద్రశేఖర్ శర్మను ఏనన్నాడు, ఒక 200 చాలు సార్ అన్నాడు. ఎమ్మిగనూరు నుంచి బెంగళూరు పోవడానికి 200 ఛార్జీ, నీకు మీ మధ్యలో ఖర్చులు ఉంటాయి కదా, ఒక 500 తీసుకోండి అంటే, లేదు లేదు సార్ నాకు ఛార్జీకి చాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కేవలము 200 తీసుకొని ఛార్జీకి అయ్యే మాత్రమే తీసుకొని ఈయన బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. ఆ కృతజ్ఞతతోనే, అంటే ఎంత కరెక్ట్ మాస్టర్ అంటే అప్పటికే ఇంకా మాటల్లో వర్ణించలేం, అంత పరిపక్వత, అంత చిన్న పిల్లవాని మనస్సు, ఏమాత్రము కోపము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ఏమీ లేకుండా నాకు తెలిసి పత్రి సార్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి చంద్రశేఖర్ శర్మ సారే అంత స్వచ్ఛమైన మాస్టర్. అది నేను 97 నుంచి గమనిస్తూ వస్తుండగా నాకు అనుభవంలో చంద్రశేఖర్ శర్మ సార్ అంటే ఒక గొప్ప, ఆయన దగ్గర కూర్చుంటే చాలు ప్రతి ఒక్కరిని కూడా హ్యాపీనా సార్, పండు రండి పండు అని చెప్పేసి సంబోధించేవాడు. అందుకోసమే ఈయనకు పండు సార్ అని కూడా ఒక నేమ్ ఉంది. పిరమిడ్ వ్యవస్థలో పండు స్వామి అంటే ఈయనకు ఒక నేమ్ పండు సార్ అని. అట్లా ఆ కృతజ్ఞతతో ఎమ్మిగనూరు వీరన్న శెట్టి సారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు ఎన్నో లక్షలు వెచ్చించాడు. అంటే తనకి ఎంత అవసరం ఉంటే అంతే తీసుకున్న మాస్టర్ ఎవరంటే చంద్రశేఖర్ శర్మ కదా. ఇలాంటి వ్యక్తికి మనము ఇక్కడ వచ్చి సమాధి అయ్యింది, ఈ సమాధి కోసం నిర్మాణానికి తోడ్పడాలని చెప్పేసి అంత మంచి మాస్టర్ అని ఆయన ఇక్కడ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ బిల్డింగు ఈ రావడానికి, మరి వీరన్న శెట్టి సారు, పాండురంగయ్య శెట్టి సారు, ఆదోని పాండురంగయ్య శెట్టి సారు, మరి కొట్టాల సత్యనారాయణ గారు, మన తాడిపత్రి కృష్ణమోహను, రఘునాథ రెడ్డి, ఇలాగా ఎంతోమంది ఈ యొక్క ఈయనంటే అంత అభిమానం. మొదట్లో వచ్చిన పిరమిడ్ మాస్టర్లందరికి కూడా ఈయనంటే ఎంత అభిమానం అంటే ఇంకా చెప్పనలవి కాదు. అలాంటి వ్యక్తి ఈ చంద్రశేఖర్ శర్మ సారు. ఈయన ఒకసారి అవధూత స్థితికి వెళ్ళడం జరిగింది 2005లో. అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడే ఒక చెట్టు కింద ఒక 6-7 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు నేను వెళ్ళడం జరిగింది ఈయనను చూసి రావాలని చెప్పేసి, కేవలం ఒక మాస్టర్ని కలవాలని చూసి రావడం కోసం హైదరాబాద్కి వెళ్ళాను. ఈయన అక్కడ హైదర్నగర్లో ఒక చెట్టు కింద ఉండేవాడు. చెట్టు కిందనే ఎండాకాలము, వానాకాలము, చలికాలం అన్ని కాలాల్లో కూడా చెట్టు కిందనే ఉండేవాడు. అప్పుడు నేను వెళ్ళి, సార్ ఇక్కడ చెట్టు కింద ఎందుకు, సంఘాలకు రండి అని అడిగాను. సంఘాలకు నేను రావడం ఏందిరా, నేను ఎప్పుడు సంఘాలలోనే ఉన్నాను కదా అన్నాడు. అంటే మరి ఇంకా అవధూతలు ఇట్లనే అంటారేమనుకున్నాను నేను అప్పుడు. మరి అనుకోకుండా ఈయనను పరమేశ్వరరెడ్డి గారు నాగల్దిన్నకి వెళ్ళి సమాధి చేయాలనుకున్నారు. వెళ్తూ వెళ్తూ చీకటి అయితే రాత్రి ఇక్కడ సంఘాల్లో దింపేసి ఉదయం తీసుకెళ్ళి నాగల్దిన్నలో సమాధి చేయాలని, మళ్ళీ ఉదయం అంతా డిస్కషన్ చేసుకొని మాస్టర్లందరూ, లేదు సంఘాల్లోనే మంచి గ్రూప్ ఉంది, వీళ్ళైతే బాగా చూసుకుంటారు, ఇక్కడ వీళ్ళకు కూడా మంచి ఆయనతో అనుబంధం ఉంది, కాబట్టి ఇక్కడే చేద్దామని ఆఖరి క్షణంలో ఇక్కడ సంఘాల్లో సమాధి చేయడం జరిగింది. అప్పుడు అర్థమైంది నాకు. ఎప్పుడో 2008లో నేను హైదరాబాద్లో రండి సార్ సంఘాల కంటే, నేను ఎప్పుడు అక్కడే ఉన్నాను కదా, మరి మళ్ళీ కొత్తగా సంఘాలకు రావడము అని అన్నాడు కదా. ఆ మాట ఇప్పుడు ఇక్కడ సమాధి అయిన తర్వాత నాకు అర్థమైంది. ఓహో, ఈయనకు ముందు భవిష్యత్ అంతా కూడా తెలుసు, ఎప్పుడు ఏం జరగబోయేది తెలుసు, ఎక్కడ సమాధి కావాలా, ఎక్కడ ఏం చేయాలా, ఇంత గొప్ప మాస్టర్ కదా అని చెప్పేసి
ఈయన ఒక చాలా గొప్ప మాస్టర్, ఇంకా పక్కా తరడై ఇంకా ఎన్ని అంటే చెప్పలేనన్ని ఎంతోమందికి ఈయన ద్వారా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అలాగా ఒకసారి నేను మా 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 పిల్లవాడు గోవింద్ అని ఉంటాడు ఇక్కడ సంఘాలలో, ఎక్కువ సార్ దగ్గర ఉండేవాడు. ఒకసారి కర్నూలు బుద్ధా పిరమిడ్లో ఉన్నప్పుడు బయట ఒక ఇద్దరు జంట వెళ్తున్నారు రోడ్డు పైన. ఈయనేమో పిరమిడ్లో ఉన్నాడు. ఆ పిల్లోనికి అరే బయట ఇద్దరు వెళ్తున్నారు రోడ్లో, వాళ్ళిద్దరిని పిలుచుకురాపో అని చెప్పినాడు. వాళ్ళిద్దరిని పోయి పిలిస్తే ఎందుకు మీరు ఎవరు ఏమంటే సార్ పిలుస్తున్నాడు రండి అంటే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో అంటాడు సారు, మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నారు? వాళ్ళిద్దరు ప్రేమించుకున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని వెళ్తున్నారు అక్కడ. ఈయన ఎక్కడుండి అది గమనించాడు. మీరు అది కాదు పద్ధతి అని చెప్పేసి వాళ్ళకు ధ్యానం నేర్పించి మరి ఆ ఆత్మహత్య నుంచి వాళ్ళను విరక్తి చెందించినట్టు వాళ్ళు మళ్ళీ ధ్యానంలో వచ్చి ఆ జంట జీవించి ఉన్నారు. అంటే అలాంటి వ్యక్తి బయట ఎంతో రోడ్డు పైన వెళ్ళే వాళ్ళ గురించి కూడా తెలుసుకున్నటువంటి శక్తిమంతుడు, అలాంటి గొప్ప వ్యక్తి మన చంద్రశేఖర శర్మ సార్. మరి అలా ఇంకా ఈయన గురించి చెప్పాలంటే ఎన్నో అనుభవాలు ఎంతమందికో ఉన్నాయి. ఇది నాకు తెలిసిన అనుభవం సార్ గురించి. మరి ఇంకా చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు సార్ గురించి. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు ఇంకా మళ్ళీ మనం తెలుసుకోబోతున్నాం. రాముడు గారి మాటల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన లోపల, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇంకా ఇక్కడ ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. మరి ఆయన ఎక్కడ జన్మించారు ఏంటి ఆ విశేషాలు. చంద్రశేఖర శర్మ గారు కడప జిల్లాలో కల్లూరు గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత 1978లో ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డాం. ఆయనకి ఒక భార్య, 2 కుమార్తెలు. అక్కడ ఆయన ఎన్నో పూజలు చేస్తూ ఎన్నో ఉపాసనలు చేస్తూ ఎన్నో ఆధ్యాత్మికంగా ఉన్నారు. కానీ ఆయనకి ఏదో తెలియని వెలితి, జీవితంలో ఇంకా ఏదో ఉంది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది, ఆ తపన ఆయనలో కలగటం. ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య గారు వైజే శర్మ గారు ఇంకా ఆయన మిత్రుడు వాళ్ళు చెప్పడం జరిగింది, కర్నూలులో సుభాష్ పత్రిజీ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తే అక్కడ 92లో మరి పత్రిజీ గారిని చంద్రశేఖర శర్మ గారు కలవటం, ఆయన ఆనాపానాసతి శ్వాస మీద ధ్యాస గురించి చెప్పడం పత్రిజీ గారు, ఆయన పత్రిజీ గారి సాంగత్యంలో ధ్యానం చేయడం, ఆ ధ్యానంలో ఆయన ఎన్నో అద్భుతాలు చూశారు. ఆ తర్వాత ఆయనకి మహావతార్ బాబాజీ ద్వారా మెసేజ్ రావడం, నువ్వు పలానా చోటకెళ్ళి పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి ధ్యానం చెయ్యని మహావతార్ బాబాజీ గారి ద్వారా కూడా మెసేజ్ పొందిన వెంటనే ఆయన పత్రిజీ గారిని కలవడం, ఆయన దగ్గర ధ్యానం అందుకోవటం కూడా జరిగింది. ఆ తరువాత మరి ఆయన పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరమశివుడు వచ్చి ఆయనకి ఒక క్రిస్టల్ బహుకరించారంట. మరి ఆ క్రిస్టల్ని ఆ పిరమిడ్ పైన కోణం దగ్గర అమర్చడం జరిగింది. ఆ శక్తి ప్రకంపనలు ఇప్పటికీ బుద్ధా పిరమిడ్ కేంద్రంలో అందరికీ అందుతూ ఉన్నాయి అని తెలియజేశారు. అప్పుడు ఒక బుద్ధా పిరమిడ్ అంటే ఒక వార్తాపత్రికలాగా ఒక మ్యాగజైన్, చిన్న మ్యాగజైన్ అప్పుడు వచ్చేది, అందులో ఆయన అనుభవాలన్నీ అందులో ఇవ్వటం జరిగింది చంద్రశేఖర శర్మ గారు. మరి ఆయనకి పాశ్చాత్య గురువులు మరి ఆయనకి కలిసి ఆయనకి ధ్యానంలో ఆయనకి గైడెన్స్ ఇచ్చారు పాశ్చాత్య గురువులు. ఎవరయ్యా అంటే మనకి పాశ్చాత్య గురువులు 3 ఉన్నారు. డాన్ జ్యూరెస్సు, జోరాస్టరు, అలాగే మనకి ఇంకొక మాస్టరు ఇంకొక మాస్టరుగా 3 మనకి పాశ్చాత్య గురువులు. రిచర్డ్ బాకు, ఎందుకంటే ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రాసిన రిచర్డ్ బాకు, డాన్ జ్యూరెస్సు, జోరాస్టరు 3 పాశ్చాత్య గురువులు. డాన్ జురన్, అలా ఆ 3 గురువుల అద్భుతమైన గైడెన్స్తో ఆయన నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యాన ప్రచారం చెయ్యి అని వాళ్ళ సలహా మేరకు, వాళ్ళ సూచన మేరకు ఆయన తన జీవితాన్ని మరి ధ్యాన ప్రచారం కోసం అంకితం ఇచ్చారు.
మరి ఆయన ఒక అవధూతగా అవతరించారు పిఎస్ఎస్ మూమెంట్లో. ఒక గొప్ప అవధూతగా అవతరించారు. అలాగే కర్నూలులో ఆయనకి ధ్యానంలో సమీర్ బాబా సూక్ష్మ శరీరంతో ఆయన 300 సంవత్సరాలకు పైగా ఆయన అక్కడ ఉండి సూక్ష్మ శరీరంతో అక్కడ ఉన్నారు అని ఆయన ధ్యానంలో తెలుసుకుని ఈయన కూడా సూక్ష్మ శరీరంతో అక్కడికి వెళ్ళడం, ఆ సమీర్ బాబాని దర్శించడం కూడా జరిగిందని ఆయన అనుభవాల్లో ఆ పత్రికలో తెలియజేశారు. కనుక అంత గొప్ప ఆధ్యాత్మిక గురువులు పరంపరలో పత్రిజీ గారి ద్వారా ధ్యానం అందుకొని ఒక గొప్ప అవధూతగా మారి ఆయన తన శక్తిని ఈ లోక కళ్యాణం కోసం అందించారు. మరి పత్రిజీ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆయన మాటల్లో మనకి, అదేంటంటే మరి ఈ చంద్రశేఖర శర్మ గారు ఎటువంటి మాస్టరు అంటే ఆయన వేడి నీళ్ళు కాగుతూ ఉంటే అవి తీసేటప్పుడు, ఆ గిన్నె దించేటప్పుడు అవన్నీ శరీరం మీద వెలికిపోయి ఆ శరీరం అంతా బొబ్బలు వచ్చేసినాయి అంత వేడి నీళ్ళకి. మరి ఆ టైంలో ఎవరో వచ్చి తలుపు కొడితే ఈయన గబగబా ఒక లుంగి కప్పుకొని టవల కప్పుకొని వచ్చి తలుపు తీస్తే వాళ్ళు, సార్ ధ్యానం అని తెలిసింది, మీరు ధ్యానం చెప్తారంట, ఆ ధ్యానం ఎలా చేయాలి సార్ అని అడుగుతుంటే ఆయన అంత బాధలో కూడా అంత మంటలో కూడా ఆ నొప్పిని తట్టుకుంటూ వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చెప్పి ధ్యానం గురించి వాళ్ళందరికీ తెలియజేశారు. అంటే మరి పత్రిజీ గారు ఎక్కడ చంద్రశేఖర శర్మ గారి టాపిక్ వచ్చినా కూడా ఆయన గురించి ఇలా తెలియజేస్తూ వచ్చారు మనకి పత్రిజీ గారు. అంటే అటువంటి గొప్ప మాస్టరు మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నారు అంటే మనందరికీ ఎంత ఆనందం అంటే అంత ఆనందం అండి. ఇప్పుడే చెప్పారు మన రాముడు గారు, ఎవరో ఒక జంట వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నావు, ఇదిగో మీరు ధ్యానం చేసుకోండి మీ జీవితం బాగుపడుతుందని చెప్పిన మహానుభావుడు మన చంద్రశేఖర శర్మ గారు. మరి నిజంగా ఈ శక్తి క్షేత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు దర్శించాలి. ఇంకా ఎన్నో అనుభవాలు మరి రాముడు గారి మాటల్లో మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్ రాముడు గారు, మీరు ఆయనతో కలిసి ప్రయాణం చేయడం నిజంగా. మరి మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని వాళ్ళు నిర్మించారు 35 అడుగులు. పత్రిజీ గారు కూడా ఎన్నోసార్లు ఈ సంఘాల గ్రామానికి విచ్చేయడం, పత్రిజీ గారితో కూడా వారికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి సార్తో. అవన్నీ కూడా మీకు గుర్తున్నాయన్ని కొన్ని అయినా సరే మన ప్రేక్షక దేవుళ్ళకి మీరు తెలియజేయాలి సార్. థ్యాంక్ యూ సార్. మొట్టమొదటిసారి 98లో పత్రి సారు సంఘాలకు రావడం జరిగింది. మే 5వ తారీఖు ఆ రోజు ఇక్కడ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ క్లాస్ అంతా అయిన తర్వాత ఇలా వెళ్తూ ఇట్లా నడిచి వెళ్తున్నాము. నడిచి వెళ్ళేటప్పుడు సార్ మేము ఇక్కడ పిరమిడ్ కట్టుకోవాలనుకున్నాము, ఎక్కడ కట్టుకోవాలి అని అడిగాను పత్రి సార్ను. సార్ అలా చూసి ఒకసారి, అరే నీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ కట్టేయన్నాడు. అట్లా మేము ఈ గ్రామంలో మా ఉన్న పొలాలు అన్నీ కూడా చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఎక్కడైతే బాగా ఎనర్జీ ఉంటుందో అక్కడ పిరమిడ్ కట్టాలని మేము సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం. అంటే సారు మనకు బాధ్యత ఇచ్చాడు, మీకు ఎక్కడ బాగా అనిపిస్తే అక్కడ కట్టండి అని మాకే చెప్పాడు సారు. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన ప్లేస్లోనే పిరమిడ్ కట్టాలని చెప్పేసి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు వెళ్ళి రాత్రి 7 గంటల వరకు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రోజు ధ్యానం చేసి అట్లా వచ్చేవాళ్ళం 2-3. ఒకరోజు ఇక్కడికి వచ్చి ధ్యానం కూర్చున్నప్పుడు నాకు మొత్తం ఆకాశంలో నుంచి అన్ని పిరమిడ్లే కనపడుతున్నాయి. పిరమిడ్లు మొత్తం ఎక్కడ చూసినా పిరమిడ్లే. ఆ తర్వాత లేచి నా పక్కన ఉన్నవాడు గోయిందు, వాడిని అడిగా, ఏరా నీకు ఎట్లా ఉంది అనుభవం ఏమొచ్చిందంటే, నాకు అన్ని పిరమిడ్లే కనపడ్డాయి బాబాయ్ అన్నాడు. అరే నాకు అదే కనపడిందిరా అంటే, సేమ్ నాకు అదే కనపడింది. ఓహో ఇదే మనకు సరైన ప్లేస్ అని చెప్పేసి, ఇది మా పొలం అయితే ఈ పొలంలోనే కొంత పొలం తీసుకొని ఇక్కడ పిరమిడు 2000 సంవత్సరంలో ఒక జమ్ముతో దర్భాగడ్డితో ఏట్లో మాకు పక్కనే తుంగభద్ర నది, సుంకేశ్వర డ్యాముకి ఇక్కడికి 20 కిలోమీటర్లు అవుతుంది, మంత్రాలయం ఒక 30 కిలోమీటర్లు అవుతుంది. ఈ తుంగభద్ర నదిలో ఆ దర్భా తీసుకొని మనం చిన్నగా 14x14 కొట్టంలాగా ఏర్పాటు చేసుకున్నాం ఒక ధ్యాన మందిరం.
అప్పుడు పత్రి మేడము వచ్చి ఆ పిరమిడ్ని 2000 సంవత్సరంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో ఆ జమ్మూ పిరమిడ్ కొట్టాన్ని పత్రి మేడం ద్వారా 1 డే వర్క్షాప్ జరిపి ఆ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. తర్వాత సారు ప్రతి సంవత్సరము సంఘాలకు వస్తుండేవాళ్ళు. చెప్పాం కదా ఇంతకుముందే, మనము ప్రతి ధ్యాన యజ్ఞంలో కూడా మాకు తెలిసిన విద్య ఏమంటే పని చేయడం. మేము రైతులం కాబట్టి పని చేయడం మాకు అలవాటు. వెనక మేము ఎప్పుడూ ఎవరికి కనపడే వాళ్ళం కాదు. మేము పనులన్నీ చేసుకుంటూ అక్కడే ఉండి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పనులన్నీ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలాగా పత్రి సారు మాకు ఎక్కడ ఏ ధ్యానయజ్ఞం జరిగినా కూడా సంఘాల బ్యాచ్, ఎంతమంది అయినా ఉండని సంఘాల బ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఈ సంఘాల కంపాడు, సోమలగూడూరు, సీబెలగల్లు, ఈ చుట్టుపక్కల కులుమాల, ఈ ఏరియా అంతా మేము ఒక 20-30 మంది అలసట లేని యోధుల్లాగా పనిచేసేవాళ్ళు. ఇలాంటి బ్యాచ్ ఉండేది మాకు. అట్లా మేము ప్రతి ధ్యానయజ్ఞంలో కానీ ప్రతి చిన్న ప్రోగ్రాంలో కానీ అలా చేసుకుంటూ వచ్చాము. లాస్ట్కు మొన్న 22లో పత్రి సారు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాడు. అప్పటికే ప్రతి సంవత్సరము ఈ చంద్రశేఖర్ శర్మ సారు ఆరాధన జూన్ 2వ తారీఖు 3వ తారీఖు జరుగుతుంది. దానికి 2015 నుంచి సారు సమాధి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆరాధనకు వచ్చేవాడు జూన్ 3వ తారీఖు పత్రి సారు సంఘాలకు. అట్లా ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు సారు మా ఊరికి రావడం జరిగింది. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కడతాల్లో ఖచ్చితంగా సారు నన్ను పిలిచి ఏ సంగతులు ఏంటని పలకరించేవాడు. అట్లా మాకు సార్తో ఎంతో అనుబంధం, ఎంతో అభిమానం. సార్ సంఘాలంటే అంత ప్రేమ చూపించేవాడు. ఒకసారి అదే లాస్ట్ టైంలో అరే సంఘాలకు వస్తున్నానని ఆదోన్లో చెప్పాడు. రాత్రి ఉదయమే వచ్చి అన్ని కార్యక్రమాలన్నీ వచ్చి సెట్ చేశాం. లాస్ట్ 22 జనవరి 28 లాస్ట్ టైంలో వచ్చాడు సారు. అప్పుడు ఇక్కడ సార్ చెప్పింది ఏమంటే, ఇది ఒక గొప్ప శక్తి క్షేత్రము. ఇక్కడ ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్లు ఎవరు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోండి. ఇక్కడ చంద్రశేఖర్ శర్మ సార్ యొక్క సమాధి చాలా గొప్ప శక్తి క్షేత్రం అవుతుంది. అంతకుముందే చెప్పాడు ఒకసారి, ఇది 2వ మంత్రాలయం అవుతుందయ్యా, మీరు మామూలుగా అనుకునేరు అని. ఆ సారు చెప్పిందిను మళ్ళీ కొంతమంది ఇక్కడ వచ్చి ధ్యానం చేసిన మాస్టర్లకు కూడా ఎక్స్పీరియన్స్, ఇది ఒక 2వ మంత్రాలయం లాగా అవుతుంది, రాను రాను గొప్ప క్షేత్రం అవుతుంది, అంత గొప్ప శక్తి ఉంది ఇక్కడ, ఎవరన్నా వచ్చి ధ్యానం చేయండి ఒక గొప్ప స్థితి అనుభవం వస్తుంది, ఎంతో గొప్ప స్థితి పొందుతారు, ఏదో ఒక అనుభవం వస్తుంది, ఒక తన్మయత్వ స్థితిలోకి వెళ్తారు, అంత గొప్ప శక్తి క్షేత్రం ఇది సంఘాల. అది సారు లాస్ట్ జనవరిలో చెప్పిన మాట 2022లో లాస్ట్ టైం వచ్చినప్పుడు. అట్లా సార్తో మాకు ప్రతి చోట కూడా ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళాం. మాకు తెలిసింది ఏంటంటే పని చేయడమే. అప్పుడు మాకు తెలియదు. ఈ మధ్యకాలంలో మాకు ఇది సేవ అని అర్థమైంది. అప్పుడు మాకు సేవ అని కూడా తెలియదు. రాను రాను ఇది సేవ ఎవరు చేస్తారంటే, అన్నీ అయిన తర్వాత ఒక ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే సేవ చేస్తారు, ఒక సహస్రార స్థితిలో ఉన్నవాడే సేవ చేస్తాడు అని సారు మళ్ళీ తర్వాత చెప్తా రాగా ఈ సేవ గురించి అప్పుడు మాకు అర్థమైంది. ఎప్పుడు 2018లో సేవాదల్ గురించి ఒకరోజు మీటింగ్ జరిగితే మేమంతా వెళ్ళి హైదరాబాద్కి ఈ బిల్డింగ్ కట్టడం కోసము అడిగినాం సార్ని, సార్ ఇట్లా చంద్రశేఖర్ శర్మ సార్కు ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, దాన్ని ఎట్లా కట్టడం అది ఇది అంటే ఆ రోజు అడిగాం. అడిగితే సార్ చెప్పాడు, ఏమయ్యా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సేవాదల్లో మొట్టమొదటి వ్యక్తి చంద్రశేఖర శర్మ, ఆయన సేవాదల్ చక్రవర్తి. కాబట్టి ఈ సేవాదల్ అనేది సంఘాలనే హెడ్ క్వార్టర్గా ఉండాలి. జగన్నాథ గట్ వచ్చేసి మనకు క్లాసులు జరపడానికి ఈ సేవాదల్ గురించి ఏమైనా క్లాసులు ఏర్పాటు చేస్తే జగన్నాథ్ గట్ మీద క్లాసులు ఏర్పాటు చేయాలి. ట్రైనింగ్ సెంటర్ జగన్నాథ గట్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్, విజయవాడ వచ్చేసి సేవాదల్ హెడ్ క్వార్టర్, సంఘాల సేవాదల్ హెడ్ క్వార్టర్, జగన్నాథ గట్టు ట్రైనింగ్ సెంటర్, విజయవాడ హెడ్ ఆఫీస్. ఇవి పత్రిసారు సేవాదళ గురించి చెప్పిన మాటలు. అందులో మొట్టమొదటి సేవాదళ చక్రవర్తి ఎవరయ్యా అంటే చంద్రశేఖర శర్మ. మొట్టమొదటిసారి
ఈ పిరమిడ్ వ్యవస్థలో తన జీవితాన్ని ధ్యానానికి అంకితం చేసి ఆ సేవ కోసము తను ఉన్నన్నాళ్ళు కూడా 92 నుంచి 2015 వరకు ఆయన ఈ పిరమిడ్ వ్యవస్థకి తన సేవనంతా అందించిన వ్యక్తి చంద్రశేఖర్ శర్మ గారు. అటువంటి గొప్ప మహనీయుని భాగ్యము మా ఊర్లో వచ్చి సమాధి కావడము, మరి మేము కూడా ఆయనతో కలిసి జీవించినందుకు, ఆయనతో కలిసి మా ప్రయాణం సాగినందుకు మేము ఎంతో కృతజ్ఞతగా, ఎంతో మేము ఆయనతో ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఆనందంగాను కూడా ఉంది సార్. ఇది సంగతి. ఆయన ఆరాధన ప్రతి సంవత్సరము జూన్ 3వ తారీఖు జరిగేది. ఈ సంవత్సరము మేము జూన్ 2, 3 పెట్టాం. ఒక్కరోజు అంటే వచ్చి దూరం నుంచి, చాలా దూరం నుంచి వస్తారు. ఈయనకు తెలిసిన వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తారు. వైజాగ్ నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, మరి ఎక్కడెక్కడి నుంచో చాలామంది చాలా ఏరియాల నుంచి వస్తారు ఈయన గురించి. కాబట్టి జూను ప్రతి సంవత్సరము 2, 3 తారీఖుల్లో ఈయన ఆరాధనోత్సవాలు జరుగుతాయి. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ ఆరాధనోత్సవంలో పాల్గొనాలి. ఎంతమంది అన్నా రాని మేము వారికి అవన్నీ కల్పించుతాము. ఏర్పాట్లన్నీ కూడా భోజనాలు కానీ, ఉండడానికి కానీ ఇవన్నీ కూడా మేము చూసుకుంటాము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మన ఈ సంఘాల గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా రావచ్చు. 365 ఎప్పుడైనా రావచ్చు. ముఖ్యంగా ఆరాధన రోజుల్లో చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడికి రావడానికి కర్నూలు నుంచి సీబెల్గల్కు వస్తే అక్కడ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 44 కిలోమీటర్లు, సీబెల్గల్ అక్కడ నుంచి ఇక్కడికి 6 కిలోమీటర్లు, మంత్రాలయం నుంచి 30 కిలోమీటర్లు, ఎమ్మిగనూరు నుంచి 30 కిలోమీటర్లు, ఇక్కడికి సుంకేశ్వర డ్యాము ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మధ్యలో ఉంది సంఘాల. ఇది సంఘాలకు రావడానికి రూట్ మ్యాపు. సో మాస్టర్స్ అందరూ వచ్చి కూడా ఈ యొక్క గొప్ప అవధూత స్థితి తెలుసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప వ్యక్తి ఇక్కడ సమాధి కావడము, మరి ఆ యొక్క శక్తిని కూడా అందరూ తీసుకోవాలని పత్రిసార్ సందేశమే. ఇది ఒక గొప్ప శక్తి క్షేత్రము, ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోండి అని చిట్టచివరిగా సారిగా పత్రిసార్ చెప్పిన మాట. మరి అందరూ రావాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన పిరమిడ్ మాస్టర్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఫోన్ నెంబర్, నా పేరు రాముడు, 9494507086, 9494507086. ఇది నా ఫోన్ నెంబరు. ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు, ఎప్పుడైనా రావచ్చు సార్. అందరికీ నమస్కారములు, కృతజ్ఞత. థ్యాంక్ యూ రాముడి గారు. మరి చంద్రశేఖర్ శర్మ గారితో మీ అనుబంధము, ఆయన గురించి మన ప్రేక్షక దేవుళ్ళకి చాలామందికి తెలియదండి. మరి పాత వాళ్ళకి తప్ప కొంతమందికి, చాలామంది ఇప్పుడు పిఎంసి చూసి ఎంతోమంది వేలు లక్షల మంది ఇప్పుడు కొత్త వాళ్ళు ధ్యానులు తయారవుతూ ఉన్నారు. అందరికీ వారి అనుభవాలు మనందరం తీసుకోవాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే ఏ స్థాయికి వెళ్తామో, ఎంత గొప్ప స్థితికి, ఎంత గొప్ప యోగీశ్వరుడిగా తయారవుతారో, అందుకు మనకి పిఎస్ఎస్ఏ మూమెంట్లో ఒక మచ్చుతునక మన చంద్రశేఖర్ శర్మ గారు. ఆయన దగ్గర ఎన్నో సిద్ధులు ఉన్నాయి. ఆయన అన్నీ వదిలేసి, అంటే ఆయన నిర్గుణ స్థితిలోకి వెళ్ళిపోయారు. సాక్షాత్తు పరమాత్మ స్థితికి చేరుకున్నారు. ఆయనకి కాలంతో పని లేదు, డబ్బుతో పని లేదు. పత్రిజీ గారు ఏ స్థితిలో అయితే ఉన్నారో అదే స్థితిలో ఉన్న మరి గొప్ప పత్రిజీ గారి ద్వారా మరి అంత స్థాయికి చేరి ఆయన ఎంతో అద్భుతంగా జీవించి ఆయన తన వచ్చిన పని పూర్తి చేసుకొని మరి తన శక్తిని భూమికి ధారబోసి ఈరోజు లోక కళ్యాణంలో ఆయన పాత్ర ఆయన పోషించారు. నిజంగా చాలా చాలా అటువంటి మన ఎంతోమంది ఉన్నారు ఈ భూమిని ఉద్ధరించడానికి ఇచ్చిన అవతార పురుషుల్లో. మన పత్రిజీ గారు ఎలాగో అలా మన పిఎస్ఎస్ఏ మూమెంట్లో చంద్రశేఖర శర్మ గారు ఆయన అజాత శత్రువుగా ఎంత అద్భుతంగా ఆయన జీవించిన కాలంలో నేను కూడా ఒకసారి ఆయన దర్శనం జరిగింది, కానీ మాకు అప్పటికి ఇంత ఆయనతో అనుబంధం లేదు. తర్వాత 2015లో నిజంగా ఆయన 24 ఏప్రిల్లో ఆయన శరీరం వదిలారు. 24 ఏప్రిల్ ఆయన సమాధి ఇక్కడ జరిగింది. మరి
అంటే పత్రిజీ గారు కూడా యాదృచ్ఛికంగా చూడండి, జూలై 24 అంటే 3 నెలల తర్వాత మళ్ళీ పత్రిజీ గారు కూడా 24 జూలై 2022లో శరీరం వదలటం జరిగింది. అంటే మనకి ఏప్రిల్ 24 నుంచి వీళ్ళు 41 రోజుల పాటు ఇక్కడ కార్యక్రమాలు పెడుతూ ప్రతిరోజు ధ్యానము, సజ్జన సాంగత్యము ఇవన్నీ అందిస్తూ 41 రోజులకి మరి ఆరాధనోత్సవాలు 3 రోజుల పాటు అద్భుతంగా చేస్తున్నారు. రాముడు గారు, శంకర్ గారు, వీళ్ళ టీం అంతా కూడా, ఇక్కడ మాస్టర్లు అందరూ కూడా మరి అంతా ప్రపంచం నలుమూల నుంచి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిస్తున్నాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ తరపున. మరి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆరాధనోత్సవాలు మీరు ఇటువైపు ఎప్పుడు వచ్చినా సరే, కర్నూలు కానీ, చుట్టుపక్కల మంత్రాలయం కానీ, ఎమ్మిగనూరు కానీ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా మన చంద్రశేఖర్ అవధూత గారి సమాధి స్థల్ దగ్గరికి మీరందరూ రావాలి. ఇక్కడ మనకు ఇంకొక అవకాశం, గొప్ప విశేషం ఏంటంటే మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది 35 అడుగులతో అద్భుతంగా. అది ఆ శక్తిని కూడా మనం తీసుకుందాం. ఇక్కడ మరి చంద్రశేఖర శర్మ గారి అనంతమైన శక్తి ఇక్కడ అపారంగా ఉంటూ ఉంది. ఇక్కడ అడుగుపెట్టిన వాళ్ళు మరి ధ్యాన ప్రచారంలో ఆయన సేవాదళంలో చక్రవర్తి స్థాయిలో ఆయన మరి సేవలు ఎలా అయితే అందించారో, మనమంతా కూడా ఇక్కడ అడుగుపెట్టి ఈ శక్తిని పొంది మనమంతా కూడా ధ్యాన ప్రచారంలో, లోక కళ్యాణంలో మనవంతు పాత్ర మనం పోషిద్దాం. అందుకు చంద్రశేఖర గారి శక్తిని మనమంతా పొందుదాం. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు రావాలండి. ప్రతి పిరమిడ్ మాస్టర్లు ఇక్కడ అడుగు పెట్టాలి. ఆయన శక్తిని మనం తీసుకోవాలి, ధ్యాన ప్రచారం చెయ్యాలి. ప్రపంచమంతా పత్రిజీ కళ్ళగన్న శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఆవిష్కరించబడే వరకు కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ పనిచేస్తూనే ఉండాలి. పిఎస్ఎస్ఏ మూమెంట్ చెప్తూనే ఉంటుంది. అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చెప్తూనే ఉంటుంది పత్రిజీ సత్య వాక్కులు. థ్యాంక్ యూ సార్. మరొక్క మాస్టరు మరి చంద్రశేఖర్ శర్మ గారితో అనుబంధం ఉన్న శంకర్ మాస్టర్ గారి వారి మాటల్లో మరి చంద్రశేఖర్ శర్మ గారి జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఇప్పుడు ఎలా ఈ కార్యక్రమాలు వీళ్ళు నడుపుతూ ఉన్నారో దాన్ని మనం వారి మాటల్లో తెలుసుకుందాం. శంకర్ గారు వీరు కూడా మరి ఎప్పుడో 25-28 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు. మరి వారి మాటల్లో విశేషం తెలుసుకుందాం. సార్ శంకర్ గారు నమస్తే. థ్యాంక్ యూ సార్. మరి చంద్రశేఖర్ శర్మ గారి గురించి, వారితో మీరు కలిసి నడిచారు, ఈ సంఘాల గ్రామంకి ఎన్నోసార్లు వచ్చారు చంద్రశేఖర శర్మ గారు. మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఆయన గురించి మీ మాటల్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ. ఈ ధ్యానములోకి వచ్చి మేము 1997లో వచ్చినాం. ఆ రోజు నుండి ఈ ధ్యానము అంతా చేయడంలో, ఇక్కడ ధ్యానము, ఇక్కడ పిరమిడ్ కట్టుకోవడంలో 1997లో వచ్చి ఈ పనుల్లో ఉన్నాము. అక్కడ నుండి పత్రి సారుతో కొన్ని సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు అయినమ్మడి ఎక్కడ క్లాస్ అంటే అక్కడ క్లాసు జరపడానికి, అక్కడ సారు క్లాసు పలాని ఊరిలో, ఒక ఊరిలో ఒక్కొక్క ఊరికి ఒక రోజు అని కేటాయిస్తాము. అక్కడ మీరు ఏర్పాటు చేయాలంటే అక్కడ పలాంటి టైంకి పత్రి సారుకు టైము ఆయనకు చెప్పితే మా టైం తీసుకొని ఆ ఊరిలో ఫస్ట్ అన్ని ప్రోగ్రాంకి ఏర్పాటు చేసేవాళ్ళం. అక్కడ భోజనాలు అన్నీ చేవ అంతే. అన్ని ఎక్కడ అన్నము దానం తక్కువ ఉన్నదంటే అక్కడ పోయి పలాంతాన పోయి తీసుకొచ్చుకొని అందరితో అడిగి తెచ్చుకొని ఊరికి అన్నదానము పత్రిసారి క్లాస్, అన్నదానం పత్రిసారి క్లాస్ ఇక్కడ కర్నూలు జిల్లాలో తీసుకొని అందరినీ ఒక్కొక్క ఊరికి అక్కడ పత్రిసారిని తీసుకొని క్లాసులు జరిపేవాళ్ళం. 1997, 98, 99 వరకు కర్నూలులో ధ్యాన కార్యక్రమాలు జరిగాయి. 7 రోజులు కార్యక్రమాలు జరిగాయి. 7 రోజులు జరిగినాక సంవత్సరానికి ఒకసారి కర్నూలు జరిగేది. కర్నూలు బుద్ధ పిరమిడ్ దగ్గర ఒక సంవత్సరం జరిగింది. గౌండ్రులో ఒక 2 సంవత్సరాలు జరిగింది. అక్కడ 3 సంవత్సరాలు జరిగినది. ఇక్కడ మనకు పత్రిసారు చెప్పితే ఇక్కడ అన్నీ ఒక్కొక్క ఊరికి పోయి అందరితో
సందా చేసుకొని ఎక్కడ ఇవ్వకున్నా దాన్ని ముందుకి చెచ్చుకొని అక్కడ అన్నదానము కట్టెలు అన్నీ కొట్టుకొని ఇక్కడుంటి అక్కడ మూడు సంవత్సరానికి ఒకసారి 3 సంవత్సరాలు జరిగింది అక్కడుంటి మళ్ళీ తిరిగి ధ్యాన యజ్ఞాలు ఒక జిల్లాకు ఒక మండలాలకు పెట్టాడు. అక్కడకు ఇట్లనే చేశాం. ఒక్కొక్క క్లాసు ఒక్కొక్కసారి ఒక ఊరితో ఒక మండలం నుండి జిల్లాల నుండి అక్కడ హైదరాబాదులో ఒక సంవత్సరం చేశాం. ఇక్కడ నుండి కట్టెలు తీసుకొని పోయి అక్కడ వంటలు చేసి ఆ ధ్యాన యజ్ఞం 7 రోజులు యజ్ఞాలు చేశాం. షిరిడీకి పోయాం. ఫస్ట్లో తిరుపతి అయిపోయినాక షిరిడీ పోయినాక హైదరాబాద్ పోయినాక ఇక్కడ ఇది తమిళనాడు ఆయన పరమహంస గురువు గారు ఉన్న అక్కడ సమాధి ఉంది. ఆయన సమాధి ఉన్నానికి అక్కడ ఒక 7 రోజులు ప్రోగ్రాం పెట్టారు. అక్కడ కూడా తీసుకొని ఇక్కడ ఉండి జనాలు తీసుకొని అక్కడ అన్నదానాలు చేస్తూ పోయినాం. అక్కడ ఉండి ఆయన చంద్రశేఖర్ శర్మ ఈయన మనకు ఇక్కడ అప్పుడు వచ్చి ఇక్కడ అన్నీ మాకు ధ్యానం నేర్పిస్తూ ఆయన చాలా గొప్ప మాస్టర్ మాకు అప్పట్లోనే. ఇప్పుడు మధ్యాహ్నం ఆయన అవధూతలోకి వెళ్ళిపోయినాక మాకు కలిసడం కాకపోవడము మేము కలిసలేదు అంతే. మళ్ళీ ఈయన అక్కడ అన్ని ప్రోగ్రాలు మాకు ఒక 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాల్లో అందరికీ ఇక్కడ ఊరికి తీసుకొని పోయేవాడిని. అక్కడ క్లాస్ పెడితే శంకర్ అనేది ఒక కార్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా పోయి అట్లా ధ్యానం చేస్తూ ఉండుతూ ఈయన చంద్రశేఖరమ్మతో మాకు అనుబంధము అట్లా అప్పుడుంటి వచ్చింది. 1997లోనే కలుసుకున్నాం ఆయనని. అయినా అక్కడ నుండి కలుసుకుంటూ ఒక్కొక్క ఊరికి ఎట్లా అయినా కూడా సపరేటు ప్రోగ్రాం చేయడం. ఇక్కడ రవిశర్మ ఉన్నాడు, నాగల్దిన్న రవిశర్మ ఉన్నాడు అప్పట్లో. రవిశర్మ మొత్తం మన ఈ జిల్లా కాదు, ఈ జిల్లే మొత్తం అన్ని జిల్లాలు మన ఆంధ్రప్రదేశ్లో మన ఇక్కడ ఎక్కడ జిల్లాలైనా ఆయననే ప్రోగ్రాంలు జరిపేవాడు. అప్పట్లో ఆయన కొంచెంలో పక్కకి బయట ఉన్నాడు. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు ఆయన కూడా. ఆయన నాగల్దిన్న రవిశర్మ అని. ఆ రోజు నుండి మేము ఈ సమాధి ఫస్ట్ సమాధికి ఇక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళు. అక్కడ నుండి తీసుకొచ్చారు కర్నూలు నుండి తీసుకొస్తే ఇక్కడ పెట్టాం. 2 రోజులు ఉన్న 2 రోజులు ఉన్నాడు ఆయన. శరీరం ఒక్కరోజు ఆ 2 రోజులకి ఒక్క శరీరం కూడా ఇంత తేడా రాలేదు, వాసన రాలేదు, స్మెల్ లేదు. శరీరం ఉన్నాడు అనే పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఏమున్నాడంటే ఏకాగ్రతలో ఉన్నాడనే పొజిషన్లో ఉన్నాడు. ఏది మౌనంలో ఉన్నాడంటేనే ఉన్నాడు. మాకైతే చనిపోయినాడని కూడా కనపడడం లేదు శరీరంలో. ఆయన సమాధి చేసినాము అందరికీ ఇక్కడ సమాధి ఏర్పాటు. చాలా ప్రజలు ఎట్లా ఇక్కడ చేస్తే ఎట్లా అని అన్నారు, ఎట్లా ఇక్కడ సమాధులు చేస్తే కూడా అన్నారు కొంతమంది. అయినా దాన్ని కూడా ఎదురుపడాము. అది కాదు, ఆయన గురువు అని చేశాము. గురువు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి అందరినీ వాళ్ళు నాగల్దిన్నకి పరమేశ్వర రెడ్డి నాగల్దిన్నకి పోయి సమాధి చేయాలని అనుకున్నాడు. అది మళ్ళీ ఏమనుకున్నారో ఇక్కడే బాగుంటుందని అందరూ అనుకున్నారు. ఇక్కడ సమాధి ఏర్పాటు చేశాము. అక్కడ ఉండి ఈయన మంచి ఇక్కడ ధ్యానం వాళ్ళు కూడా అందరూ అనుభవాలు పొందారు, చాలా అనుభవాలు పొందారు. ఒక్కొక్కరు ఊరిలో ఉంటూ వచ్చారు, ఇక్కడ వస్తున్నారు. పౌర్ణమికి ధ్యానం ఉంటుంది, పౌర్ణమికి భోజనాలు ఉంటున్నాయి, రోజు భోజనాలు ఉంటుంటాయి. ఎవరు కొత్త వాళ్ళు వస్తే భోజనాలు జరుగుతూనే ఉంటాయి. అమాసకు ధ్యానాలు జరుగుతున్నాయి. ఎక్కడ వేరే దేశాల నుండి కూడా వస్తున్నారు. విశాఖపట్నం నుండి కూడా వచ్చారు చాలామంది, రాజమండ్రి నుండి వస్తున్నారు. అందరూ ధ్యాన యజ్ఞం జూన్ 1, 2, 3 రోజులు జరుగుతుంది ఇక్కడ. ఎప్పుడైనా కానీ ఇది ఎట్లే జరగాలని అనుకున్నాము. జరిగి ఇది ముందుకి ఎదుగుతుంది అనే సార్ని అక్కడ ఎక్కడో పొద్దుటూరులో కలుసుకున్నాం. పొద్దుటూరులో కలుసుకొని ఆయనని మీ చంద్రశేఖరం అంటే చాలా అంట కదయ్యా అని అంటే, సార్ ఖచ్చితం సార్, చాలా గొప్పవాడు ఆయన. పత్రిసారు ఫస్ట్లో పత్రిసారు, సెకండ్ ఆయన సార్ అని చెప్పాను. సార్తో వచ్చి కలుసుకొని చెప్పాము. మేము ఫస్ట్లో మేమంతా ఒక చిన్న రైతులము, ఒక 3.5 ఎకరాల పొలంలో ఉన్నాము అప్పట్లో. ఆయన నుండి అట్లే ధ్యానం చేసుకుంటూ సంసారం చేసుకుంటూ ముందుకెళ్ళి అట్లే పంటలు పండిస్తూ మళ్ళా ప్రోగ్రాలకు పోతూ మళ్ళీ అట్లే మాకు ఆయన పత్రిసారే మాకు భగవంతుడు అనుకున్నాం. అప్పుడుంటి కూడా భగవంతుడే మాకు. అన్ని పూజలు పురస్కారాలు అన్ని ఇడిచిపెట్టి పత్రిసారి ఏం చెప్తే అది విన్నాము.
ఆయన గురించి పోయినాము. ఆనందంగా జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఆనందంగానే జరుగుతున్నాయి. మా భార్య పిల్లలు అందరూ బాగున్నారు. ఆనందము ఏదన్నా కానీ అనుకుంటే ఆనందంగాతో మాట్లాడుకుంటాం. ఏవి కష్టాలు నష్టాలు అనేటివి లేవు, మాకు అవి కనపడవు. అది కాబట్టి మాకు ఈ ప్రోగ్రాముకి సారు వచ్చినానికి ఎంతో మాకు రుణబంధం ఉన్నాడు సారు. అది కాబట్టి మాకు ఇదల్లా ప్రోగ్రామ్కి వచ్చినాడు. ఇంకోసారి రావాలి, ఇది ఆరాధన ఉత్సవాలకు కూడా రావాలని కోరుకుంటున్నాం మేము. అది సార్. ఓకే, థ్యాంక్ యూ శంకర్ గారు. చాలా అద్భుతంగా వీళ్ళంతా పునాదిరాలండి, పిఎస్ఎస్ఎం యొక్క పునాదిరాళ్ళు వీళ్ళు. మరి అప్పుడు సార్కి క్లాసులు ఏర్పాటు చేయటం, మరి సార్ని తీసుకెళ్ళి క్లాసులు చెప్పించటం, అప్పుడు అక్కడ భోజనాల ఏర్పాట్లు కట్టెలు కట్టుకొని మరి కట్టెలు కొట్టుకొని తీసుకెళ్ళి అక్కడ 100 మందికి సార్ క్లాసులకు వచ్చే 100 మందికి భోజనాల ఏర్పాట్లన్నీ కూడా చేసిన గొప్ప సేవకులు ఇల్లు, గొప్ప గ్రేట్ మాస్టర్లు. పనిచేసేవాడు ఎప్పుడు పని చేసుకుంటూనే వెళ్తారు. వాళ్ళకి పేర్లు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ వాళ్ళ గుర్తింపు కానీ వాళ్ళు చూడరండి. ఇటువంటి వాళ్ళు పిఎస్ఎస్ఎం మూమెంట్లో కోకొల్లలుగా ఉన్నారు. లక్షల కోట్ల మంది ఇటువంటి సేవకులు ఉండబట్టే ఈరోజు పిఎస్ఎస్ఎం మూమెంటు అద్భుతంగా దూసుకెళ్ళిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇటువంటి వాళ్ళు ఆ రోజు పడిన కష్టాలు, ఆ రోజు సార్ని మరి ధ్యాన ప్రచారానికి సార్ని తీసుకెళ్ళి ఎంతో అద్భుతంగా ఈరోజు మరి ఆ రోజు విత్తనాలు వేసి వాళ్ళ మహావృక్షాలై మహా పండ్లు ఈరోజు అందరూ పండ్లు తింటున్నారు. నిజంగా మరి చంద్రశేఖర శర్మ గారు అందరినీ పండు అని పిలుస్తారంట. మరి అలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని అంటే పరిపూర్ణం కావాలి. ఆ పండు అనే అంతరార్థంలో నాకు ఇప్పుడుకిప్పుడు వచ్చిన మెసేజ్లు కూడా అంటే పచ్చిగా పిండిగా ఉంటే వగరగా ఉంటుంది, కాయగా ఉంటే పుల్లగా ఉంటుంది, కాయ పండుగా మారితే తీయదనం ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా తమోగుణం నుంచి రజోగుణం నుంచి అలాగే సాత్విక గుణంలో శుద్ధ సాత్వికంగా మారి ధ్యానం ద్వారా పరిపూర్ణమైన ఆత్మగా ఎదగాలి, పూర్ణాత్మగా ఎదగాలని ఆయన అందరినీ పండు అని పిలుస్తూ ఆదేశించారని నా మనసుకి వచ్చిన సమాధానం అది. పండు అని ఎందుకు అన్నారు అంటే సారు ఈ సమాధి పక్కనే ఆనుకొని ఉన్న స్థలాన్ని సారు అది తీసుకోండి, దాన్ని అక్కడ వృక్షాలు పెంచండి, పండ్ల ఫలాలు పెంచండి, వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ పండు తినాలి అని పత్రిసారు ఆదేశించటం, వీళ్ళు దాన్ని ఏర్పాటు చేయటం, కొని దాన్ని తీసుకున్నారు. ఒక అరెకరం దాకా మరి అక్కడ వృక్షాలేసి రాబోయే కాలంలో ఆ పండ్లు ఫలాలు ఇక్కడ శక్తిని అందరికీ అందించే విధంగా ఇక్కడ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రాముడు గారు, మీరు ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాటిలో 1-2 పత్రిజీ గారితో మీ అనుబంధం, అలాగే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి ఎలా వెళ్తుంది దాని గురించిన మీ అనుభవాల్లో మీ ఆనందాన్ని మన ధ్యానులకు పంచండి సార్. ఈ పిఎంసి అని చాలా ముందుకు ఎదిగింది. పత్రిసారు ఒక్కంతా చేస్తే ఇది 1000 అంతలో చేస్తుంది. పత్రిసారు కంటే పత్రిసారు శక్తే ఇది మొత్తం కొన్ని కోట్ల లెక్కతో పోతుంది, దూసుకుపోతుంది. అప్పట్లో పత్రిసారు వస్తున్నాడు, పలాని డేటు ఉంది, ఆ డేటుకు వస్తున్నాడని అందరూ ఆడకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్ట లేదు. ఎప్పుడు ఏ ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఏ టైంలో కానీ ఏ టైము ముందు కానీ ఒక టైం వెనక్కి కానీ ఎక్కడ చూసినా పోగ్రాలే, ఎక్కడ చూసినా శాకార్యాలే. పత్రిసారు ఒక్కటి చెప్పితే ఇప్పుడు వందల పత్రిసార్లు అయిపోయినారు. అంతకంటే ఇంకేం కావాలి? ఇంకా ముందుకెదుగుతుంది, ఇంకా ప్రపంచమే అవుతుంది, ప్రపంచాల కంటే వేరే దేశాలు కూడా అవుతున్నాయి. ఇంకెంతకంటే మనకు ఏమి కావాలి? పత్రిసారు మొత్తము దేశమే పత్రిసారు అయిపోతుంది. ఈ రాఘవేంద్ర స్వామి కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, అందరిలో గొప్పవాడై ఎలుగుతున్నాడు పత్రిసారు. అంత శక్తి ఇంత జనాలకు ఇస్తున్నాడు. ఎక్కడ పోయినా పత్రిసారు శక్తి
ఆవగిస్తుంది. అది కాబట్టి ఈ పిఎంసి చాలా గొప్ప పిఎంసి. ఈ పిఎంసితో ఎక్కడైనా మనము చూసుకోవచ్చు, ఎక్కడైనా ప్రోగ్రాలు చూసుకోవచ్చు. పిఎంసి ఒత్తితే అయిపోయింది. చెల్లులో పిఎంసి అంటే అయిపోయా, చెల్లులో ఒత్తితే వస్తుంది. మన అన్ని ఛానల్లో వస్తున్నాయి. ఛానల్లో పిఎంసి అనేది అన్ని ఛానల్లో వస్తుంది. కొన్ని రోజులుంటే ఈ పిఎంసి ఒకటే కాదు, అన్ని ఛానల్లో అందరూ తీసుకుంటారు. పిఎంసి అందరి ఛానల్కి రావాల్సిందే. ఈ చంద్రశేఖర్ శర్మది కానీ అందరిది. చంద్రశేఖర్ శర్మ గొప్పవాడు, ఆయన కోసమే అన్నీ జరిపినాడు. పత్రిసారి వచ్చి ఎన్నోసార్లు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి చేసి వచ్చి ఇక్కడ ప్రోగ్రాంలు చేసిపోయాడు. ఆయన గొప్పవాడైనే కదా ఇంత వచ్చి సంవత్సరానికి ఒకసారి చేశాడు. కాబట్టి చాలా గొప్ప మాస్టరు పత్రిసారి. ఇంకా చాలా ముందుకు ఎదిగే పొజిషన్ ఉంది. ఇంకా చాలామంది వస్తారు ధ్యానానికి, అందరూ కలుసుకుందాము. అది ఒక్కసారి పిఎంసి అందరూ చూడాలి. ఇక్కడ ఇప్పుడు చంద్రశేఖర్ శర్మది కూడా అందరూ చూసి జూన్ 1, 2, 3 జూన్లో ఎప్పుడు ప్రోగ్రాం జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి. మీరు ఎప్పుడైనా కానీ రావచ్చు, ఎప్పుడు చుట్టుపక్కల వాళ్ళు రావచ్చు, ఎక్కడైనా వేరే దేశాల వాళ్ళు రావచ్చు. ఇక్కడ ఎప్పుడైనా అన్నానికి కొరత లేదు, ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలోనే రావచ్చు, పుణ్యానికి రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ధ్యానం చేసుకొని పోవచ్చు. మహాశక్తి ఉంది ఇక్కడ. అది కాబట్టి రావాలి. ఓకే సార్. నాది ఫోన్ నెంబరు 96 03 82 06 96 96 03 82 06 96. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు, మరి మీ ద్వారా చక్కగా తీసుకోవడానికి చాలా గొప్ప మాస్టర్ సార్. మీరు రావడమే మాకు గొప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ గారు చూసారా, ఇటువంటి వాళ్ళు ఆ రోజు వేసిన పునాదే ఈరోజు పిఎంసి ఛానల్, పిఎస్ఎస్ఎం మూమెంటు, పత్రిజీ గారి విజన్ మరి సాకారం అవ్వాలి. అప్పటి వరకు పిఎంసి చెప్తూనే ఉంటుంది. మరి పిఎంసి ప్రేక్షకులకి ఒక శుభవార్త, మనకి పుట్టినరోజులు, పండుగ రోజులు మన పిరమిడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో జరిగే పుట్టినరోజులు, పండుగ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ డేటు మీ అందరికీ మరి బర్త్డే శుభాకాంక్షలు, మ్యారేజ్ డే శుభాకాంక్షలు, మీ ఏ కార్యక్రమం అయినా మీ ఫోటోలు, పేరు, ఊరు పంపిస్తే చాలు, ఉచితంగా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో టెలికాస్ట్ చేయబోతున్నాం. అది ఉచితం చేసేసారు. ఇంతకుముందు మనకి ఫీజులు ఉన్నా కూడా ఇప్పుడు పూర్తి ఉచితం అండి. అలాగే మీ ఊర్లో జరిగే శాకాహార ర్యాలీల కార్యక్రమాలు, వన్డే కార్యక్రమాలు ఏం జరిగినా కూడా మీరు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే ఒక్కరోజు ఫ్రీగా ఉచితంగా మనం లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రపంచం అంతా చూపించబోతున్నాం. దానికి ₹1 కూడా ఖర్చు లేదు. కెమెరామెన్ పంపిస్తాము, రవాణా ఖర్చులు ఇస్తే చాలు రాను బోను కెమెరామెన్కి. ఇంకా అంతకమంటే ₹1 కూడా ఫీజు ఉండదు. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అదే రెండో రోజు, మూడో రోజు కనుక మీ కార్యక్రమాలు ఉంటే ప్రతిరోజు మినిమం ఒక ₹5,000 అంటే రెండో రోజు నుంచి ఛార్జ్ చేయటం జరుగుతుంది. అది ఒక రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి మరి అటువంటి అవకాశాలు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా మీ కార్యక్రమాలు ప్రసారమయ్యి ప్రపంచంలో ప్రజలందరూ చూసే విధంగా మనం ప్రసారం చేయబోతున్నాం. అలాగే మనకి ఇంకొక మాస్టరు మన సంఘాలలో మరి చంద్రశేఖర శర్మ గారితో సాన్నిహిత్యంతో ఉన్న మన మాస్టర్లు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. వారి అనుభవాలన్నీ మనం ఇప్పుడు వినబోతున్నాం. మరి ఇంకొక మాస్టరు వెల్కమ్ చెప్పుకుందాం. సార్ మీ పేరు? వెంకటేష్ గారు, సంఘాల గ్రామం. మరి వారి అనుభవాలు ఆ అవధూత చంద్రశేఖర శర్మ గారితో ఆ అనుబంధం వారి మాటల్లో తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. ధ్యానాన్ని సృష్టించినటువంటి పత్రిసారి గారికి ప్రత్యేక మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ యొక్క సంఘాలలో పిఎంసి వాళ్ళు ఆధ్వర్యంలో మన యాదాటి చంద్రశేఖర్ శర్మ గారి సమాధి దగ్గర
జరుగుతున్నటువంటి ఈ యొక్క ధ్యానం గురించి, సార్ గురించి చాలా వరకు ఇంతవరకు రాముడు సార్ గారు, శంకర్ గారు తెలియజేశారు. మాకు సారుతో అనుబంధం అయితే లేదు సార్. కాకపోతే ఆ యొక్క మహానుభావుడి గురించి మా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాముడు గారు, శంకర్ గారు చాలా విషయాలు చెప్పారు. వారికి మా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను కూడా వేరే ధర్మంలో ఉండేవాడిని, చాలాసార్లు వేరే ధర్మాల్లో చూసేవాడిని. 2005లో ఒకసారి బెలగల్కి పత్రిసారి వచ్చాడు సార్. పత్రిసారు రెసిడెన్షియల్ స్కూల్లో సంఘాల పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఒక చిన్న ప్రోగ్రాం జరిగింది. అక్కడ సార్ని ఫస్ట్ సారి నేను చూశాను. ఆయన ఒక గంట క్లాస్ తీసుకొని ఆయన వేణునాదంతో సంపూర్ణంగా ఆయన ధ్యానంలో చూసి మాకు కూడా నేర్పించాడు. కానీ నాకు ధ్యానం అనేది నాకు అప్పుడు తెలియదు. తర్వాత ఏదో అనుకున్నా. తర్వాత సంఘాల పిరమిడ్ మాస్టర్లు వాళ్ళు 2012-13 ఆ మధ్యలో సంఘాలకు రావడం నేను జరిగింది. రాముడు సారు దాదాపు 5 గంటల సేపు ఏకధాటిగా ధ్యానం గురించి చెప్పాడు. నాకు కూర్చున్నప్పుడు కాళ్ళు 10 నిమిషాలు కూడా కూర్చోలేకపోయాను సార్ ఒకప్పుడు. ఆ రోజు మాత్రం రాత్రి 2-2:30 వరకు ఆయన దగ్గర కూర్చోవడం జరిగింది. ఆయన చెప్పే ప్రతి మాటని అంత కంటిన్యూగా విన్నాను సార్. వినడం వల్ల నాలో కొంచెం ఆలోచన శక్తి అప్పుడు స్టార్ట్ అయింది. మరి ఆల్రెడీగా సంఘాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఒక సృష్టిని తయారు చేశారు సార్ ఇక్కడ. ఎందుకంటే ఏదీ లేదు, పత్రిసారి ఇక్కడికి రావడం, ఇంత చేయడం, వీళ్ళలో మెగా మాస్టర్స్ని తయారు చేయడం అనేది చిన్న విషయం కాదు. వాళ్ళు కూడా పట్టుదలతో ఎంత చేశారో తెలియదు, కానీ ఆ గొప్ప సంగతిని ఇప్పుడు అనుభవిస్తున్నాం మేము చూసి. వారికి ప్రత్యేకమైనటువంటి శుభాభినందనాలు తెలుపుతున్నాను. చంద్రశేఖర్ సారు నేను చూడలేదు, చాలాసార్లు ఇక్కడ పిరమిడ్లో వచ్చి ధ్యానం చేశాను. ఒక 6 months బ్యాక్ మాత్రం చంద్రశేఖర్ శర్మ గారు మా ఇంటి దగ్గరకు వచ్చాడు సార్. వచ్చి నేను అక్కడ పడుకున్నా సార్. పడుకున్న తర్వాత మెట్లు ఎక్కుతూ నేను ఇక్కడ కూర్చోవచ్చా అన్నాడు. ఆ రోజు చూశాను సార్ ఆయనని. ఎంత అదృష్టమో కానీ చాలామంది చెప్పారు ఇక్కడ కూర్చోవచ్చా అంటే సేమ్ ఫోటో సార్. మెట్టు ఎక్కనట్లు ఉన్నాడు ఆయన. ఇక్కడ కూర్చోవచ్చా అంటే నేను లేచి ఎమ్మడి చూస్తే సార్ వచ్చినాడు. కూర్చోండి సార్ అన్న. తర్వాత లేచి చూస్తే ఏం కనిపించలేదు. నేను అప్పుడు ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఒక రోడ్డు మీద అలా వెళ్ళి అలా పోయాడు. అది ఏం అద్భుతమో కానీ ఆ రోజు నేను చంద్రశేఖర్ గారిని ఆత్మస్వరూపంగా నేను చూసినందుకు నేను ఎంతో ధన్యుడని చెప్పుకుంటున్నాను. అలాగే నాది బెలగల్ మండలం, నా పేరు వెంకటేష్. అక్కడ కూడా ఒక పిరమిడ్ తయారు చేయాలా అని అనుకున్నాము. దానికి తోడు ఒక 4 వ్యక్తులు నాకు తోడై మంచి సహకారాన్ని అందించి 11x11 పిరమిడ్ కొండపైన నిర్మిస్తే బాగుంటుందని చెప్పడం, మేమంతా మాట్లాడుకోవడం జరిగింది. వారు చిన్న ఓబులేస్ అనే వ్యక్తి, తర్వాత గౌండ పనిచేసే రాము, తర్వాత రంగన్న, తర్వాత వీరన్న, ఈ 4 కలిసి నాకు మంచి తోడ్పాటునిచ్చి నన్ను అనుసరించి ఆ యొక్క పిరమిడ్కి చాలా సహకారం అందించారు సార్. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే పిరమిడ్ అంటే చిన్న విషయం కాదు. మేము సొంతంగా పెట్టుకొని మేము చేస్తాం సార్ అంటే సరే అని వీళ్ళ 4 మేము పిరమిడ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడికి 7 కిలోమీటర్లు ఉంది. సంవత్సరంన్నర అయింది సార్ అంతే.
2023 లాస్ట్లో చేశాము. 2024 పూర్తయిపోయింది. ఇప్పుడు ఎవరైనా వస్తే కూడా అక్కడ ధ్యానం చేసుకోండి అని మేము దగ్గరలో ఉన్నాం సార్. ఆ పిరమిడ్కి మా ఇంటికి ఒక 200 అడుగులు మాత్రమే ఉంది. అంత దగ్గరలో సమీపంలో ఉంది కనుక మాకు ఎవరైనా తెలిస్తే అక్కడికి ప్రతి ఆదివారం రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6-7 వరకు అక్కడ ధ్యానం చేస్తున్నాము. కొత్త వారిని కూడా పరిచయం చేస్తూ కొత్త వారికి తోడ్పాటును అందిస్తూ పిరమిడ్ యొక్క విశిష్టత, ధ్యానం యొక్క లాభాలు, దాంట్లో ఉన్నటువంటి ఎంతో అమోఘమైనటువంటి శక్తిని కూడా చాలా ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి సేవలు అందిస్తున్నాము. బెలగల్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. అక్కడ తోడ్పాటు జరగడం కూడా ఇక్కడ పక్కన కంపదహల్ గ్రామం ఉంది. అక్కడ హేమంత్ గారు, రామకృష్ణ గారు, ఇక్కడ మాస్టర్ రాముడు గారు, శంకర్ గారు, ఇంకా మిగతా వాళ్ళు అందరూ తోడ్పాటు వచ్చి అక్కడ మా పిరమిడ్కి కూడా మంచి సహాయ సహకారాలు అందించి దాన్ని పూర్తి చేశాం సార్. మిగతా పనులు కూడా జరుగుతున్నాయి. ధ్యానం అనేది ఒక సంజీవిని సార్. నేను కూడా ఏదైతే ఉందో జీవితంలో చాలా కోల్పోయినా, నేను కూడా కోల్పోయి అన్నిటినీ ఏది నమ్మకూడదనే స్థితికి మొండిగా ప్రవర్తనలో ఉన్నప్పుడు ధ్యానం యొక్క నాకు రాముడు సారు, శంకర్ సారు వల్ల నాకు అది కలిగింది. బెలగల్లో ఉన్న మా మిత్రులు కూడా చాలామంది నాకు చెప్పి నువ్వేం భయపడ, మాకు ధ్యానం చేసేయి, నీకు అన్నీ బాగుంటాయి అని చెప్పారు. ఫస్ట్ శాకాహారి సార్. నేను పుట్టినప్పటి నుంచి 21 సంవత్సరం వరకు ఏది తీసుకోలేదు, ఏది తినలేదు. తర్వాత ఫ్రెండ్స్లో జమ అయిన తర్వాత అప్పుడు పెళ్లి జరిగింది. ఒక 10 సంవత్సరాలు అన్ని తిన్నాను చేసిన తర్వాత నేను తెలుసుకున్నది ఏమిటంటే శాకాహారం కంటే గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనేది నా దృష్టికి వచ్చింది. తర్వాత మా మాస్టర్స్ కూడా అందరూ శాకాహారం ఉంటే చాలా మంచిదని చెప్పడం వల్ల నేను దాన్ని చూశాను సార్. అది చెప్పలేనంత అమోఘమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. నేను ధ్యానంకి రుణపడి ఉన్నాను. కాకపోతే ఇప్పుడు పిఎంసి ఉంది కదా, ఈ పిఎంసి ధ్యానానికి వెన్నెముక లాంటిది. ఇటువంటి పిఎంసి వచ్చిందంటే ప్రపంచానికి తెలియజేసే పిఎంసి ఒక వెన్నెముక లాంటిది, ఒక గుండె అనేది నా యొక్క నమ్మకం. ఆ పిఎంసి వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ధ్యానం అంటే చాలా ఉంది. మాస్టర్స్ కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మేము కూడా తగు రీతిలో ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అవసరమైతే సీనియర్స్ మాస్టర్స్ వాళ్ళ సహకారాలు తీసుకొని మేము ఇంకా ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు మరి ఇక్కడ పత్రిజీ గారిని కలిశారు, మనకి ఎమ్మిగనూరులో కలిశారు. తర్వాత బెలగల్లో ఆయన ఇక్కడికి వచ్చి సంఘాలు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని మరి రాముడు గారు వీళ్ళంతా కూడా మరి సలహా సంప్రదింపులతో ఆయన నేను కూడా ఒక పిరమిడ్ కట్టాలనే ఒక మహా సంకల్పంతో వాళ్ళ ఊరిలో చక్కగా కొండ మీద మరి 11x11 పిరమిడ్ కూడా కట్టి వారు కూడా లోక కళ్యాణంలో పాత్రులయ్యారు. పత్రిజీ గారు చెప్పిన విజన్ ఏదైతే ఉందో 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తూ మనం ఏదైతే పొందుతున్నామో అది పంచాలి. ఈ ధ్యానం ద్వారా ఆయనకి మనశ్శాంతి దొరికింది, ఆరోగ్యం అందింది, ఆనందం అందింది. ఇది ప్రతి ఒక్కరికి ఇది చేరవేయాలి, ప్రతి ఒక్కరూ అందుకోవాలి, అందరూ బాగుండాలనే సంకల్పంతో ఆయన మరి చక్కగా పిరమిడ్ నిర్మాణాలు చేశారు. ప్రతి ఒక్కరూ మరి అందరూ కూడా మీ తాహతు తగ్గట్టుగా ఒకవేళ మనకు ఆ అవకాశం లేకపోతే పిరమిడ్ నిర్మాణం చేసే అవకాశం సొంత స్థలాలు ఇవి లేకపోతే ఎక్కడైతే పిరమిడ్ నిర్మాణాలు జరుగుతున్నాయో వారికి మనం అందించే ధన సహాయం నిజంగా అందులో కూడా మన పాత్ర ఉంటుంది. అలాగే ఇంకొక మాస్టర్తో మనం అనుభవాలు తెలుసుకుందాం సంఘాలలో. సార్ ఒక అద్భుతమే అన్నమాట. ధ్యానమే ఒక అద్భుతం. ఎవరైతే ధ్యానం నేర్చుకుంటారో, ఎవరైతే శాకాహారులుగా మారతారో
వారి జీవితం అంతా ఒక అద్భుతంగా మారుతుంది. మరి సేవలో మనం నిమగ్నమైపోతూ ఉంటారు. ఆ ఆనందం పొందితే చిట్ట చివరిగా ప్రతి ఒక్కరూ చేసేది సేవ. మరి అటువంటి సేవా తత్పరులు, అటువంటి సేవా ధురంధరులు మనకి ఎంతోమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా మేడం పేరు మరి రాముడి గారి ధర్మపత్ని బుచ్చమ్మ గారు, వారు ఇక్కడ ఎంతో సేవ చేస్తున్నారు. భార్యాభర్తలు నిజంగా ఇంకో మరి వారి మాటల్లో ఆ భార్యాభర్తలు చూడండి, ఆది దంపతుల్లాగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి వారు అన్నదానం చేస్తూ వసతిస్తూ వారిని చక్కగా చూసుకుంటూ ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు. వారికి శతకోటి పాదాభివందనాలు చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళ వల్లనే మరి ఎంతోమంది ఇక్కడ రాగలుగుతున్నారండి. ఇక్కడ కాస్త కడుపు నిండా అన్నం తినగలుగుతున్నారు, మరి ఆనందం పొందుతున్నారు. ధ్యానం చేసుకోవాలంటే మనకు కూడా కొద్దిగా మన శరీరానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. అలా వీరు నిత్యాన్నదానం చేస్తూ వచ్చిన ఏ టైం అయినా సరే, ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు వండి పెడుతూ వాళ్ళ కడుపు నింపుతూ వారికి ధ్యానానికి వీళ్ళు ఎంత గొప్పగా సహకరిస్తూ మరి వారి ఆది దంపతులకు చాలా చాలా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆవిడ ఆనందాన్ని కూడా మన ప్రేక్షక దేవుళ్ళకి అందిద్దాం. చెప్పండి అమ్మా. నా పేరు బుజ్జమ్మ సార్. పత్రి సార్కి నా నమస్కారములు. పత్రి సార్కి నా నమస్కారములు. చంద్రశేఖర్ సార్కి నా నమస్కారములు సార్. ఒక 5 మంది చంద్రశేఖర్ శర్మ సార్తో ఒక 5 మంది బ్రాహ్మలు మా ఇంటికి వచ్చినారు సార్. పిరమిడ్ కట్టేటప్పుడు అన్నం తినడానికి అన్నము పెట్టినాము. నువ్వెంతమందికి పెట్టగలవమ్మా? మేము ఈరోజు 5 మంది బ్రాహ్మణులు వచ్చినాము మా ఇంటికి అని అన్నారు. నా సోమతి ఉన్న కాటికి పెడతాను సార్ నాను అన్నాను. సరేలే అమ్మా, ముందు ముందు తెలుస్తుంది నీకు, నీ ఇంటికి 5 మంది బ్రాహ్మణులు వచ్చిపోయినప్పుడు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు కాదు నీకు తెలిసేది అన్నారు సార్. అంతే సార్. ఇంకా పొద్దున్న నుండి మాకు ఇంకా ఏం లేదు. ఈమె నా యొక్క ధర్మపత్ని. మరి రాముడు ఇంతలా చేస్తున్నాడంటే రాముడు వెనక ఉన్న శక్తి ఈమె లేకుండా నేనేమి చేయలేని వాడిని. మన వెనక ఒక శక్తి ఉంటేనే మనం ఏమైనా చేయగలము. మొదట్లో ధ్యానం పెట్టినప్పుడు 97 నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో మేడికొండ, సోమలగూడూరు, ఇట్లా బెలగల్లు, కనకవీడు, గార్లదిన్నె, కులుమాల, ఇదంతా ఏరియా వాళ్ళంతా ఎప్పుడంటే ఎప్పుడు వస్తే ధ్యానం కోసము ఈమె ఏ టైం వచ్చినా కూడా వారందరికీ, అప్పుడు మాకు గ్యాస్ ఉండేది కాదు, ఏముండేది కాదు. పల్లెటూరులో అసలు బెలగల్కి రోడ్డు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈమె కట్టెల పొయ్యి మీద వంటలు చేసి పెట్టింది. 20 మంది 30 మంది వస్తే కూడా ఆ టైంలో వచ్చిన వాళ్ళకందరికి కూడా వంటలు చేసి పెట్టి, మరి ఈరోజు ఈ యొక్క సమాధిస్థలు కానీ, ఈ పిరమిడ్ నిర్మాణం కానీ, వీటి వెనక అన్నిట మనకు ఈ మహిళా శక్తి, అంటే మన వెనక వాళ్ళు ఉంటేనే మనం దేనికైనా కానీ ముందు వెళ్ళగలం. నా వెనక ఉండి ఈమె ఈ యొక్క విజయానికి ఎంతో కారణమైంది. కాబట్టి ఈరోజు ఆమెతో 2 మాటలు మాట్లాడేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వెనుక కూడా మహిళా శక్తి ఎంతో గొప్పగా పనిచేస్తుంది. వాళ్ళు ఏమంటే ముందరకు వచ్చి చెప్పరు, కానీ వాళ్ళు లేకుంటే మనం ఏం చేయలేమన్నది నాకు తెలిసిన నగ్న సత్యము. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా స్త్రీ శక్తిని ఎంతో గౌరవించి